సుమారు ఒక 4:30 టయానికి ఆసిఫ్ అనే కుర్రోడు తిమ్మాపాలెం నుండి వస్తున్నాడు. వస్తుంటే వాడిని కొంతమంది టీడీపీ నాయకులు వాడిని ఆపి వాడిని మంచితనంగా మాట్లాడి ట్రాప్లో పెట్టి వాడిని ఆల్రెడీ ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి వీడు వెళ్ళలా. తర్వాత సరే అంత ఇదిగా పిలుస్తున్నారని మంచితనంగా వెళ్ళాడు. వెళ్ళగానే వాడిని ట్రాప్లో పెట్టి వెనకాల నుండి ఒకడు వచ్చి రాయి తీసుకొని తల పగలగొట్టాడు. పగలగొట్టగానే ఇంకా ఏమంటే వాళ్ళందరూ కూడా గుంపుకూడి అంత ప్లాన్ ప్రకారం అందరూ ఒక 50 మంది దాకా తెలుగుదేశం నాయకులందరూ కూడా అక్కడికి చేరారు. చేరి అక్కడ నుండి రెచ్చగొట్టడం, మీ నాయకుల్ని పిలవడరా, తర్వాత అతను బండి కూడా తగలబెట్టారు. ఇంకెమ్మటే నాకు ఫోన్ చేశారు, ఇలా జరుగుతుంది అంటే నేను ఎమ్మటే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ రా, నేను సిఏ గారికి ఫోన్ చేసి చెప్తానని చెప్పేసి నేను ఎమ్మటే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి జాయిన్ చేయించిన తర్వాత మేము పెద్ద మనిషి దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళందరూ అక్కడ రాలేదని, అక్కడ వస్తే ఏదో ఒకటి చేయాలా అనే ఉద్దేశంతో అక్కడ మేము ఎవరు వెళ్ళకపోయేసరికి పెద్ద మసీద్ దగ్గర మేము టెంట్ హౌస్ దగ్గర కూర్చొని ఉంటాం. ఎప్పుడు ఆడికి మొత్తం ఒక 50 మంది కర్రలు రాడ్లు తీసుకొని ఒక్కసారిగా మా మీద దాడి చేసి మా అందరినీ కూడా కొట్టడం, మనోళ్ళందరూ కూడా దాడి చేసి ఇచ్చేసారు. కేవలం ఏంటంటే వాళ్ళకి బ్రహ్మనాయుడు గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు, ఆయన ఎలాగైనా రాకూడదు, ఆయనకి మెయిన్గా ఎవరున్నారు అంచెలుగా వాళ్ళని టార్గెట్ చేయడం జీవి ఆంజనేయులు నైజం. ఇది దయచేసి మీ ఒక్కటే చెప్తున్నా, మీరు ఏదైనా ఉంటే మీ కార్యకర్తలు చెప్పండి, అసలు ఏం జరిగిందో వాస్తవం తెలుసుకోండి. అంతేగాని పిల్లల్ని రెచ్చగొట్టి పిల్లల్ని కొట్టడం, ఎవరైతే వైసీపీ నాయకులు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేపించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఏదైనా ఉంటే ఎలక్షన్లు చూపిద్దాం, మీరేందో మేమేందో ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని దాడులు చేపించడం ఏంది? గతంలో కూడా బ్రహ్మనాయుడు గారి మీద దాడి చేపించి ఆ విధంగానే మళ్ళీ ఇంకక్కడి నుండి ఇంకా ఏదో ఒకటి చేయాలా, వీళ్ళు ఏదో ఒకటి టార్గెట్ చేయాలా, వీళ్ళు ఎవరైతే నాయకులు యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఏదో ఒకటి దాడి చేసి వాళ్ళని సైలెంట్ చేయాలా అంటే కుదరదు. ఏదైనా కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు అందరూ గమనిస్తున్నారు, ఎవరు ఎలాంటోళ్ళో, ఎవరు కుట్ర పనులు చేస్తున్నారో, ఎవరో గంజాయి బ్యాచ్లో ప్రజలకు తెలుసు అని చెప్తున్నారు.